ప్రభువా, వాక్య భాగంలోనికి మేము వెళ్తుండగా మాకు కావలసిన వాక్య భాగాన్ని మాకు వినిపింపచేయండి. వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నిలబడి మాట్లాడుతున్న నేను సొంత జ్ఞానంతో కాక పరలోక సంబంధమైన మాటలు, పాపిని రక్షించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు ప్రభువా మీరు పలికింపజేసి క్రీస్తును అనుకరించే బిడ్డలుగా మేము బ్రతకడానికి వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయమని వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో మీ సన్నిధి, మీ తోడు మాకు ఎంతైనా అవసరం కాబట్టి ప్రభువా మా మధ్యలో మీరు ఉండుమని, మాలో మీరు ఉండుమని, వినగలిగే చెవులను గ్రహించే మనస్సును దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, దాదాపుగా చాలా నెలల నుంచి, చాలా రోజుల నుంచి నేను బయట పరిచర్యలో వెళ్తున్నాను కాబట్టి రాలేకపోయాను. అనుకోని రీతిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వాస్తవానికి నేను ఇక్కడ చెప్పడానికి నేను రాలేదు, కానీ సహవాసం కొరకు వచ్చాను. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొన్ని లేఖన భాగాల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచన భాగం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. చదువుబడిన ఈ లేఖన భాగాల్లో నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొదటిగా కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నాడు అంటే సంఘానికి రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధులుగా పిలువబడిన వారికి రాస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో ఆ మాటలు మనము గమనించగలము. క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అని ప్రారంభిస్తున్నాడు. ప్రారంభంలో ఈ పత్రిక క్రైస్తవ జనాంగానికి రాస్తున్నాడు. క్రీస్తులో బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా పిలువబడిన వారికి రాస్తూ ఉన్నాడు. వారికి వ్రాస్తూ ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా 17వ వచన భాగంలోనే క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లు అని మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధులుగా పిలువబడిన వారి జీవితాల్లో కూడా కొరింథీ సంఘం
క్రీస్తు శిలువను వ్యర్థము చేసే వారిగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి పౌలు గారు కొరింథీకి ఈ సంఘాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో బాప్తిస్మం పొందిన, చాలా సంవత్సరాల నుంచి క్రీస్తుని ఎరిగిన, ఈ మాటలు సార్వత్రిక సంఘముగా లేదా స్థానిక సంఘముగా పౌలు గారు మనతో కూడా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని గమనించుకున్నప్పుడు వాక్యపు వెలుగులో మనం సరిచేయబడతాం. అలా కాకుండా ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టుగా ఒకవేళ మనము విని వెళ్ళిపోతే అలాంటి ధోరణి క్రైస్తవ జీవితానికి సరిపోదు. అలా ఆలోచించే ఆలోచన క్రైస్తవ్యానికి ఏమాత్రం ఉపయోగపడదు అన్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క శిలువ వ్యర్థమైపోతుంది అని మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుకున్నట్టుగా క్రీస్తు శిలువకు కొందరు అంటున్నాడా, అనేకులు అంటున్నాడు. అనేకులు అంటున్నాడు. అనేకులు శత్రులుగా అయిపోతున్నారు. ఎంత భయంకరమైన మాట! కొన్నిసార్లు మనము లేఖన భాగాలను చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, లేదా మామూలుగా వింటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్కొక్క పదాన్ని మనము ఆలోచన చేసినప్పుడు అనేకులు మీలో క్రీస్తుకు శిలువకు శత్రులుగా అయిపోతున్నారంటే అందులో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. శత్రులుగా అయిపోతున్నామంటే సాతానుకు అనుచరులుగా అయిపోతున్నామని అర్థం. ఈ లోకంలో మనకు శత్రువు ఎవరు అంటే మనము నిర్మోహమాటంగా చెప్పేస్తాం. ఎవరు? అపవాది, సైతాన్, ఘటసర్పం, రకరకాలుగా పేర్లతో మన శత్రువు వాడయున్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే అనేకులు మీలో సిలువకు శత్రులైపోతున్నారు అని చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళలో క్రీస్తులోనికి పిలువబడిన మనం, చాలా సంవత్సరాల నుంచి క్రీస్తులో పెరుగుతున్న మనం, పరిశుద్ధ జనాంగంలోనికి వచ్చిన మన జీవితాలు ఒకవేళ ఆ సిలువను వ్యర్థము చేసేటట్టుగా మన ప్రవర్తిస్తున్నామేమో, సిలువకు శత్రులుగా అయిపోతున్న పరిస్థితిలో మనము ఉంటున్నామేమో, ఒకసారి మనము సరి చేసుకోవాలి అని మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇందాక చదివినట్టుగా మొదటి వచ్చిన భాగంలో పరిశుద్ధులకు వ్రాస్తున్నాడు పౌలు గారు. మన సంఘానికి కూడా వ్రాస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ కూర్చున్న మనలో సిలువకు శత్రువు అయిపోయే పరిస్థితి ఒకవేళ ఉంటే మార్పు చెందాలి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు కొరకు బ్రతికే పిల్లలుగా ఉండాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలా అలాంటి ఆలోచన చాలా మందిలో ఉండవచ్చు. క్రైస్తవ్యము అంటే ఏమి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా మందిలో ఉండే అభిప్రాయం లేదా చాలా మందిలో ఉండే ఆలోచన ఏమంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, పరలోకం వెళ్ళాలి. అంతేనా? యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, పరలోకం వెళ్ళాలి. ఇది మంచి ఆలోచనే. కానీ క్రైస్తవ్యం అంటే కేవలము ఈ ఆలోచన వరకు మాత్రమే కాదు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. క్రైస్తవ్యం అంటే నేను నమ్ముకుంటే చాలు పరలోకం వస్తుంది అన్న ఆలోచనతో ఉంటే, కేవలము అదే ఆలోచనతో ఉంటే ఆ ఆలోచన లేదంటే అలాంటి ప్రవర్తన ప్రభువుకి ఇష్టమైనది కాదు అని చెప్తాను నేను. కేవలము పరలోకం వెళ్ళాలి అన్న ఆలోచన మాత్రమే కాదు క్రైస్తవ్యం అంటే. మరేమి అంటే క్రీస్తు
పోలికలోనికి మార్చబడము క్రైస్తవ్యం అంటే. క్రీస్తులాగా ప్రతిబింబించడం క్రైస్తవ్యం అంటే. యేసుక్రీస్తు ప్రభువు భూలోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడో ఆ విధంగా బ్రతకడం క్రైస్తవ్యం అంటే. మనము యేసుక్రీస్తు పేరు తెలుసు మనకి, కానీ ఆయనను అనుకరించే విధానము మర్చిపోయామేమో. అలాగని అందరు అదే విధంగా ఉంటున్నారంటే కాదు. చాలామంది భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తున్నారు. క్రీస్తు పోలికలో నేను మార్చబడాలి అన్న ఉద్దేశంతో బ్రతికిన వారు లేకపోలేదు. కానీ క్రైస్తవ్యము అంటే కేవలము ఒక బార్డర్ గీసుకొని ఇక్కడ గెర్ర గీసుకొని బ్రతకడం కాదు క్రైస్తవ్యం అంటే. నేటి క్రైస్తవ సమాజము ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాలలో ఇదే విధంగా ఉంది. నేను నా కుటుంబము మార్పు చెంది రక్షణ పొంది ఇక మా కుటుంబం బాగుంటే చాలు, మేము చనిపోతే పరలోకం దేవుడు ఇస్తాడు అన్న ఉచితమైన ఆలోచనలో బ్రతుకుతున్న కుటుంబాలుగా మనం చూస్తున్నాం నేటి సమాజంలో. ఒకవేళ అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వారిలో కూడా అలాంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన సరి అయినది కాదు అన్న విషయాన్ని, క్రీస్తు సంపూర్ణతకు సరిపోయిన జీవితము కాదు అన్న విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, చనిపోతే పరలోకం వస్తుంది అన్న బార్డర్ గీసుకొని బ్రతికే జీవితము యేసుక్రీస్తు బోధించలేదు. ఆయన స్వారూప్యంలోనికి మారాలి అని ఆయన యొక్క సంకల్పమై ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలాసార్లు మనం విని ఉంటాం. ఆరాధన వర్తమానంలో కూడా మనం విని ఉంటాం కదా. ఏమి ఆయన ఎడల, మన ఎడల ఆయనకున్న సంకల్పము, దేవుని యొక్క దయా సంకల్పం ఏమంటే, భూమి పుట్టినప్పటికి ముందు నుండి మనము పరిశుద్ధులుగా క్రీస్తులో ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. జగదుత్పత్తికి పునాదులు వేయబడక ముందే మనము క్రీస్తులో పరిశుద్ధులుగా నిర్దోషమైన జనాంగముగా ఉండాలి అన్నది ఆయన ఆలోచన అయి ఉండగా, పేతురు రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు వచ్చి ఉన్నారు. దేని కొరకు వచ్చినారు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడము నిమిత్తం వచ్చిన్నారు అని మాట్లాడుతున్నాడు. ఆయన సంకల్పం ఈ విధంగా ఉంది. ఆయన శిలువ కార్యక్రమము ద్వారా మనము ఆయన ప్రజలుగా చేయబడ్డాం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. చూడండి, ఆలోచన చేయండి. కేవలము పరలోకం మాత్రమే కాదు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించంటే పరలోకాన్ని ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు మన దేవుడు. దొంగ కలువరిగిరిలో దొంగ సిలువలో ఒక్క మాట చేతనే, ఒక పదం చేతనే యేసు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అంతే. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని సంపాదించాడు. ఆయన పరదేశుని సంపాదించుకున్నాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇది మాత్రమే కాదు క్రైస్తవ జీవితం అంటే. ఆయన పోలికలోనికి మార్చబడాలి. క్రైస్తవులుగా యేసుక్రీస్తు బ్రతికిన దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 4 సువార్తలలో ఉన్న ఆయన జీవితాన్ని మనం పరిశీలించగలిగితే, ఆయన ఏ విధంగా బ్రతికాడు, ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎవరిని ఏ విధంగా ఆయన పోల్చాడు, ఇవన్నీ కూడా మనము పరిశీలించి ఆయన జీవితంలో నుంచి నేర్చుకొని ఒక మనిషి ఏ విధంగా బ్రతుకుతాడో చూపించిన యేసుక్రీస్తు పోలికలోనికి మార్చబడడం క్రైస్తవ్యం. దాన్ని బట్టే పౌలు గారి మాటలు మాట్లాడుతున్నాడు, ఇదిగో సిలువను మీరు వ్యర్థం చేస్తున్నారు అని. సిలువకు తగిన జీవితాన్ని మీరు ఇక్కడ జీవించడం లేదు అని. వాస్తవానికి కొరింథీ సంఘంలో కొంత గందరగోళం జరుగుతూ ఉంది. మేమే గొప్ప అని కొందరైతే, మేమే పరిశుద్ధులము ఇంకా మీరు కాదు అని అన్యజనాంగాన్ని వ్యతిరేకించేవారు కొందరైతే, మాకు మాత్రమే దేవుడు మీకు కాదు అని యేసుక్రీస్తులోనికి వచ్చిన వారిలో కూడా భేదాభిప్రాయాలు. ఇన్ని రకాల సందిగ్ధంలో పౌలు గారు లేఖ రాస్తూ ఉన్నాడు సంఘానికి. క్రీస్తు శిలువ మీరు వ్యర్థము చేస్తున్నారు అని. లేఖన భాగాన్ని
వాక్యాన్ని మధ్యాహ్న కాలం వేళలో మన జీవితానికి అప్లై చేసుకుంటే, వ్యక్తిగతంగా, సంఘములో, సమాజంలో క్రీస్తు శిలువను ఒకవేళ వ్యర్థము చేసే వారిగా మనం ఉన్నామా? క్రీస్తు శిలువకు శత్రులము అయిపోయే ఆ మార్గాన్ని మనము ఎంచుకున్నామా? సరి చేసుకోవాలి. ఎన్నో మార్లు మనం వాక్యాన్ని వింటూ ఉంటాం. ఉదయకాలంలో లేస్తేనే మనం బైబిల్ చదువుకునే ఆలోచన, అలవాటు కూడా మనకు ఉంటుంది. చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, లేదా సేవకులు బోధిస్తున్నప్పుడు ఏ వాక్యం చేత నువ్వు హెచ్చరించబడుతున్నావు, నువ్వు ఎంతవరకు నువ్వు మార్పు చెందుతున్నావు అని పరిశీలించుకోలేని క్రైస్తవ్యమే కాదు. అందుకే మీరు దురద చెవులు గల వారిగా ఉండకండి అని మాట్లాడుతున్నాడు. వింటున్నది ఏదో మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్న మాటలు. కాబట్టి ప్రేమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాలం వేళలో క్రీస్తు శిలువను ఒకవేళ వ్యర్థం చేస్తున్నామేమో మనము జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఆయన వైఖరి, బైబిల్ గ్రంథంలో ఆయన వైఖరి ఏ విధంగా ఉంది అంటే, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రజలను ఆశ్చర్యపరిచే మాట. లూకా సువార్తలో ఆ మాటలు మనం చూస్తాం. ప్రజలను ఆశ్చర్యపరిచే మాటలు, ఆయన నోట వస్తున్న దయగల మాటలు అన్న ప్రస్తావన లూకా గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. దయగల మాటలు ఆయన నోట వస్తున్నాయి. ఈరోజు మనం ఆలోచన చేస్తే, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి అన్న దేవుని సంకల్పంలో నుంచి మనము, ఆ దృక్పథంలో నుంచి మనము చూడగలిగితే, ఈరోజు మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. దయగల మాటలు మాట్లాడాలని ప్రభువు మాదిరిగా మనకు ఉంచిపోతే, మనము ఎలాంటి మాటల చేత ఇతరులను మనము ఇబ్బందికరంలోకి తీసుకుని వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మాటలు. అందుకే పౌలు గారు ఒక చోట మాట్లాడుతున్నాడు, నేను చచ్చిపోయాను, ఇక నాలో జీవిస్తున్నది క్రీస్తే అని మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత క్రీస్తును ధరించుకోవాలని గలతీయులకు రాసిన పత్రిక 3:27లో మాట్లాడుతున్నాడు కదా. ఆయనను ధరించుకోవాలి అంటే పాత జీవితానికి స్వస్తి చెప్పి కేవలము కొత్త జీవితం మాత్రమే, నవీన పురుషుడు మాత్రమే కనిపించే విధంగా క్రైస్తవ జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాత జీవితం ఏది కూడా మన మీద ఆధిపత్యం చేయకూడదు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం ఆ మాట ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వచ్చిన భాగాలు. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అని మాట్లాడుతున్నాడు. ఇది పాత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్రమానికి, భయంకరమైన పాపానికి, క్రీస్తులోనికి రాకముందు మీ జీవితము అక్రమమైన జీవితం, క్రీస్తులోనికి రాకముందు మీ జీవితము అపవిత్రతకు లోనైన జీవితం. అలా మీరు మీ అవయవాలను మీరు అప్పగించుకున్నారు. అలాగే అని ప్రారంభిస్తున్నాడు. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి అని మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును తెలుసుకున్న తరువాత, ప్రభులోనికి వచ్చిన తరువాత మరలా పాత జీవితానికి మనము దాసోహం కావడం కాదు. క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధతకు మన అవయవాలను అప్పగించుకొని బ్రతకడము క్రైస్తవ జీవితం. అలా జీవిస్తూ ఉంటే నీవు క్రీస్తును అనుకరిస్తున్నావని అర్థం. ఇది మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడో మనము వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. నీవు బ్రతుకుతున్న నీ జీవితం, నీవు మాట్లాడుతున్న ప్రతి మాట, ఇది క్రీస్తుకు తగినట్టుగా జీవిస్తున్నానా? నీ ఆలోచన క్రీస్తుకు తగినట్టుగా ఉందా? యవనస్తులు ఉన్నారు, యవనరాన్లు ఉన్నారు, పిల్లలున్నారు, పెద్దలున్నారు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒంటరిగానే ఒక రూమ్లో ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? క్రీస్తుకు తగినట్టుగా ఉంటున్నాయా? చేతిలో మొబైల్ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఊహలకు నీ ఆలోచనలు పరిగెత్తుతున్నాయి?
అది క్రీస్తుకు తగిన ఆలోచనేనా, లేదంటే ఈ లోక అధికారికి తగినట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నామా? ఒకవేళ ఈ లోక అధికారికి వాని అనుచరులకు తగినట్టుగా మనం బ్రతుకుతా ఉన్నామేమో. కాబట్టే పరిశుద్ధాత్ముడు ఈరోజు మన మధ్యలోనికి ఈ వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లు. వ్యర్థమైపోతుందేమో, క్రీస్తు శిలువ వ్యర్థమైపోతుందా? ఆ శిలువకు శత్రులుగా అయిపోతున్నామా? అలాగైతే మనం పరిశీలించుకుందాం. క్రైస్తవ జీవితము కేవలము ప్రభుని నమ్ముకొని పరలోకం కాదు. నేను మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాను. మన ఆలోచనలు చాలా మటుకు ఇదే విధంగా నడుస్తూ ఉంటాయి. ఆదివారం చర్చికి రావాలి, సంఘ కార్యక్రమాల్లో పాల్గొవాలి, ఇదన్నీ నేను చెయ్యకూడదని చెప్పట్లేదు. కేవలము ఇది మాత్రమే కాదు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు వెళ్ళిన ప్రతి చోట దేవుని రాజ్య విస్తరణ జరగాలి. నీవు పని చేస్తున్న చోట దేవుని రాజ్య విస్తరణ జరగాలి. నీవు మాట్లాడుతున్న ప్రతి వారితో దేవుని రాజ్య విస్తరణలో భాగంగా ఆ మాటలు మనకు ఉండాలి. నీవు ఆలోచన చేసే ప్రతి ఆలోచన, ఏ ఏ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నామో, ఏ ఏ రంగాలలో మనము పనికి వెళుతున్నామో, ఆయా రంగాలలో దేవుని రాజ్య విస్తరణ జరగాలి. ఇది క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించిన మార్గం. ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలి అని, ఆయనకు మహిమకరమైన జీవితము జీవించాలని దేవుడు మనలను ఈ భూమి మీదకి పంపించాడు. యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. నరులను ఎందుకయ్యా నువ్వు చేశావంటే నా మహిమ కొరకు నేను కలిగించుకున్నాను అంటున్నాడు. నా మహిమ కొరకు, ఆయనకు మహిమ తెచ్చే జీవితంలో మనం ఉండాలి తప్ప ఆయనకు అపకీర్తి తెచ్చే క్రియల ద్వారా క్రీస్తుకు శిలువకు వ్యర్థము చేయకుండా బ్రతకాలని ఈ మాట చేత మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఎంతకాలమైంది మనం ప్రభుని నమ్ముకొని? అలాగైతే క్రీస్తు రాజ్య విస్తరణలో నీ పాలి భాగం ఎంత? ఒకవేళ ఇంతవరకు అలాంటి జీవితము జీవించలేదేమో, కేవలం నా కుటుంబము నేను బ్రతికితే చాలనుకొని ఒకవేళ ఆ విధంగా ఉందామేమో. ఈరోజు దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్న మన కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, మనం పనిచేసే చోట, మనం చదువుకునే చోట దేవుని రాజ్య విస్తరణ జరుగుతుందా లేదా అన్నది మనము ఆలోచన చేయాలి. ఇది క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించిన దినంలో ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి మొదలుపెట్టాడు. దేవుని రాజ్య విస్తరణ భూమి మీద ప్రబలాలి అని ఆయన ఉద్దేశం. ఆయన మాత్రమే కాదు, ఆయన తరువాత శిష్యులే కాదు, సంఘము కానీ, స్థానిక సంఘాన్ని లేదా ఆదిమ స్థానిక సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని రాజ్య విస్తరణలో ఎంతగా ప్రబలిపోయారంటే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు, మనము 8వ అధ్యాయం వరకు మనం చదవగలిగితే ఆదిమ సంఘము సమాజంలోనికి వెళ్ళి ఏ విధంగా సేవ చేసిందో మనం చూస్తాం. పరిశుద్ధాత్ముల చేత ప్రేరేపించబడి వారు క్రీస్తు కొరకు వారి జీవితాలను అంకితం చేసుకుని నష్టమైన కష్టమైన దేవుని కొరకు మేము నిలబడాలి, బ్రతకాలి అన్న ఆలోచనతో, అందుకొరకే వారిని క్రైస్తవులని పిలిచారు. ఆదిమ సంఘము శిష్యులను ఎందుకు పిలిచిందంటే వెటకారంగా మాట్లాడిన మాట ఇది. వీరు క్రైస్తవులట, వీరు క్రీస్తును అనుకరించేవారట అని వెటకారంగా మాట్లాడినారు. కానీ అది ఇప్పుడు సిద్ధాంతంగా మారిపోయింది. మంచిదే, క్రీస్తును అనుకరిస్తున్నాము గనక, క్రీస్తు అనుచరణము గనక, క్రీస్తు శిష్యులుగా తీర్చబడ్డాము గనక, యేసుక్రీస్తు వారు వీళ్ళు క్రైస్తవులు అని ఆనాడు వెటకారంగా మాట్లాడిన మాట ఈరోజు మన జీవితాల్లో సిద్ధాంతంగా ఉంది కదా. ఈ సిద్ధాంతానికి మనము తగినట్టుగా బ్రతుకుతున్నామా అన్నది ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలైంది మనం క్రైస్తవులుగా మారి క్రీస్తును అనుకరించి క్రీస్తుకు, ఆయన శిలువకు శత్రులుగా మారిపోతున్నామేమో. పౌలు గారు, ఇది వరకు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నానని చెప్తున్న మాటలు. ప్రియమైన దేవుని సంఘమా, పౌలు గారు పరిశుద్ధాత్ముని ద్వారా ఏడుస్తూ చెప్తున్న మాటలు. ఈరోజు ఎన్ని మారులు పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఇది క్రైస్తవ జీవితం కాదు, ఈ విధంగా మాట్లాడము క్రైస్తవ జీవితం కాదు అని ఎన్ని మారులు నిన్ను హెచ్చరించి ఉండలేదు. ఆలోచన చేశామా ఎప్పుడైనా? పరిశుద్ధాత్ముడు ఒకవేళ ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా ఆలోచన చేసేటప్పుడు కానీ, ఎవరితోనైనా దుర్భాషలు మాట్లాడేటప్పుడు కానీ, ఇది
చేయకూడదు అని వాక్యాన్ని ముందుకు తీసుకొని వచ్చినా కూడా చాలా సందర్భాల్లో వాక్యాన్ని త్రోసివేసి మన సొంత ఆలోచనలను, అంటే పాత స్థితి ఏదైతే ఉందో అపవిత్రమైన స్థితి, పాత స్థితి ఏదైతే ఉందో అక్రమమైన స్థితి, దాన్ని ముందుకు తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మని ప్రక్కకు త్రోసివేసిన జీవితాలు లేవరంటారా? అందుకే కదా మరొక చోట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మను ఆర్పకుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో లేదా బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్ గ్రంథంలో చిన్న వచనం ఏదంటే ఆత్మను ఆర్పకుడి. చాలా చిన్న వచనం, కానీ ఎంత ప్రాముఖ్యమైన విషయాలు అందులో దాగి ఉన్నాయో. ఆత్మను ఆర్పకుడి అంటే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో కార్యము చేయడానికి, నిన్ను నీతిమంతునిగా, పాపాన్ని ఒప్పించి నీతిమంతునిగా మార్చడానికి, నీతిమంతురాలుగా తీర్చిదిద్దడానికి అనేకమైన కోణాల్లో నిన్ను ఆ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ ఆ పరిశుద్ధాత్మను మనము పక్కకు త్రోసివేసి మన ఆలోచనలు మనము కలిగి జీవిస్తున్నాము. అందుకొరకే మీరు ఆత్మను ఆర్పకుడి అని మాట్లాడుతున్నాడు. ఎంత భావగర్భితంగా ఉందో ఈ మాట. బైబిల్లో చిన్న వచనం, ఇంగ్లీష్లో చిన్న వచనం ఏదంటే యేసు కన్నీరు విడిచెను అనే మాట. జీసస్ వెప్ట్. యేసు కన్నీరు విడిచిన మాట. ఇటు ఇంగ్లీష్లో చూసినా కూడా, ఇటు తెలుగులో చూసినా కూడా చిన్న మాటలే, కానీ ఎంత క్రైస్తవ జీవితానికి ఉపయోగపడే అంతర్భావము అందులో ఉందో ఒకసారి మనము ఆలోచన చేయాలి. యవనస్తులుగా, దేవుని పిల్లలుగా మీ భాగస్వామ్యం యేసుక్రీస్తు ప్రభువులో, దేవుని రాజ్య విస్తరణలో సిలువకు శత్రులుగా మారకుండా మీరు ఎంతవరకు జాగ్రత్త పడుతూ ఉన్నారు? క్రీస్తు కొరకు బ్రతికే వారిగా మనం ఉంటున్నామా? పరీక్ష చేసుకోవాలి. కాబట్టి పౌలు గారు మరొక చోట వ్రాస్తున్నాడు, 2 కొరింథీ 3వ అధ్యాయము చివరి వచ్చిన భాగంలో, మీరు మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి రావాలి అని మాట్లాడుతున్నాడు. చూద్దాం అన్నమాట ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక? క్రీస్తు పోలికలోనికి మార్చబడుతున్నాము. మొదటి లైన్లో మనం చూడగలిగితే, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబించేలాగా ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం. యేసు క్రీస్తు ప్రభువుని ప్రతిబింబించే వారిగా మన జీవితాలు ఉండాలి. క్రీస్తు కొరకు బ్రతికే పిల్లలుగా మనము ఉండాలి. అని అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మొదటగా ఒకవేళ ఒక మెట్టు మీద ఉన్నామేమో, కానీ మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు క్రీస్తు కొరకు దినదినాలు గడిచే కొద్దీ, వారము, నెల సంవత్సరాలు గడిచే కొద్దీ అధికమైన మహిమలోనికి మనం రావాలి. ఆయన పోలికలోనికి మనము మార్చబడాలి అని దేవుని వాక్యము చేత మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, అందుకొరకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, సిలువకు నీవు శత్రులుగా అయిపోతున్నావేమో. క్రీస్తు పోలికలోనికి మార్చబడకుండా ఇక వేరే వ్యక్తుల పోలికలోనికి మనం మార్చబడుతున్నామేమో మనం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తుతో సహవాసము మనకు కలిగి జీవించాలి. లోకంలో ఒక సామెత మనకు వినిపిస్తూ ఉంటుంది. చాలామంది ఆ సామెత విని ఉండవచ్చు, కొందరు వినకపోయి ఉండవచ్చు. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరైపోతారు, వీరు వారైపోతారు. అందరికీ పరిచయమైన సామెత లాగానే ఉంది కదా ఇది. నోరు తెరిచి చెప్తున్నారంటే అందరికి కూడా పరిచయమే. 6 నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు వాళ్ళైపోతారు అనే సామెత. అలాగైతే ఈరోజు ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. 6 నెలల సహవాసములో వాళ్ళలాగా వీళ్ళు, వీళ్ళలాగా వాళ్ళు మార్చబడుతున్నారంటే, యేసుక్రీస్తుతో నీ సహవాసము ఎన్ని రోజులైంది?
యేసుక్రీస్తు ప్రభుతో నీ సహవాసము ఎన్ని సంవత్సరాలైంది? 6 నెలలు కాదు, 6 సంవత్సరాలైందేమో, 16 సంవత్సరాలైందేమో, 26 సంవత్సరాలైందేమో, 60 సంవత్సరాలైందేమో. 6 నెలలకే మన సహవాసం మార్చబడుతుంది అని లోకంలో ఒక సామెతనే కాదు, అది నెరవేర్చబడతా ఉంది. అందుకే మన పిల్లల్ని చాలా వరకు మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మన వీధిలో ఎవరైనా అల్లరితో కూడిన ఆటపాటలకు లోనైపోతున్న పిల్లలు ఒకవేళ ఉంటే, కాస్తో పూస్తో మన పిల్లలు దైవభక్తి ఉంటే, ఒరే వాళ్ళ వెంట వెళ్ళాకురా అని, అమ్మ వాళ్ళ వెంట వెళ్ళాకు అని మన పిల్లలకు కట్టడ ఏర్పాటు చేస్తాం మనం, కాదంటారా? కారణం ఏమంటే వాళ్ళలాగా మారిపోతాడేమో మన బాబు అని, వాళ్ళలాగా మారిపోతుందేమో మన బిడ్డ అని. 6 నెలల సహవాసంలోనే వారు వీరైపోతున్నారు, వీరు వారైపోతున్నారంటే 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా కూడా ఇంకా క్రీస్తు పోలిక లేదా క్రీస్తు సహవాసంలోనికి మనం మార్చబడము లేదంటే మన సహవాసము నిజమైన సహవాసమేనా? ఇలా ఆలోచన చేశాము ఎప్పుడైనా? 6 నెలల సహవాసములోనే పాడైపోతుంది సమాజం. 6 నెలలే కాదు, 6 రోజుల సహవాసంలో కూడా పాడైపోతున్న సమాజం. కానీ ఎందుకో క్రీస్తులోనికి మారాలి అంటే మాత్రం ఆ సహవాసం పనిచేయడం లేదు. క్రీస్తు పోలికలోనికి మార్చబడాలని వాక్యము ఎన్ని మార్లు ఘోషించినా కూడా ఆ సహవాసంలోనికి రాలేకపోతున్నాం. కారణం అంటే ఏమంటే దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వడం లేదు. దేవుని పనిలో నిమగ్నము కావాలి అన్న ఆలోచన మనకు లేదు. దేవుని రాజ్యములో నేను చేర్చబడ్డాను, ఇతరులను కూడా దేవుని రాజ్యములోనికి తీసుకొని రావాలి అన్న ఆలోచన లేదు. నా ప్రభువు పరిశుద్ధుడు గనక, నేను ఆయన సహవాసంలో పెరుగుతున్నాను గనక నేను కూడా పరిశుద్ధమైన జీవితము జీవించాలి, నా ప్రక్కన ఉన్న వారిని పరిశుద్ధతలోనికి తీసుకొని రావాలి అన్న ఆలోచనను మర్చిపోయి బ్రతుకుతున్నాము గనక 6 సంవత్సరాలైనా కూడా ఆయన సహవాసములోనికి రాలేకపోతున్నాం, ఆయనలాగా మారలేకపోతున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు, ఆయన అద్దము వలె ప్రతిబింబించాలంట. అద్దములో మనం చూస్తే మన ముఖమే కనిపిస్తుంది, మనమే కనిపిస్తాం, ఇంకో వేరే వాళ్ళు కనిపించరు. అద్దం ముందర మనం నిలబడితే మనమే కనిపిస్తాం. ఆ విధంగా నీవు నిలబడితే క్రీస్తునిలో కనిపించాలి అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సహవాసంలోనికి రావాలని ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు మనం ప్రశ్నిస్తుంటే ప్రేమైన దేవుని సంఘమా, ఎంత వెనకబడిపోయామో మనకు అర్థమవుతుంది. ఎన్నో సంవత్సరాలైంది మనం క్రీస్తుతో సహవాసం చేయబట్టి, కానీ ఆయనలాగా మార్చబడలేకపోతున్నాం. ఒక కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఒక హీరో లేదా ఒక హీరోయిన్ వారి స్టైల్ని వారు చూపెడితే ఎన్ని రోజులు పడుతుంది మనం నేర్చుకోవడానికి? ఎన్ని రోజులు పడుతుందమ్మా? యవనస్తులు అలవాటు ఉందా? పోనీ పాత జీవితంలో ఒకటే రోజునే కదా, ఒక్క రోజులోనే ఆ హీరోలాగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నం. అందుకే రకరకాల వేషధారణ. రోడ్డు మీదకి వెళితే యవనస్తులే కాదు, చాలామందిలో మనము అబ్జర్వ్ చేయగలిగితే ఒక్క మొదటి రోజున మొదటి సినిమా చూస్తే ఆ హీరో ఏ విధంగా అయితే ఉన్నాడో వాని కటింగ్ కానీ, వాని పాయింట్ బొక్కలు పెట్టుకోవడం కానీ, వాని షర్టు చింపేసుకోవడం కానీ, వాని దేహంలో హావభావాలు కానీ మరుసటి రోజే రాత్రి కల్లా కనిపిస్తాయి. కారణం వాణ్ణి ఆరాధిస్తున్నావు గనక, ఆమెను ఆరాధిస్తున్నావు గనక. ఇట హీరోయిన్లను జ్ఞాపకం చేసుకున్నా ఏ విధంగా అయితే ఆ హీరోయిన్ తయారైతా ఉందో, అందంగా ఉండడం తప్పు కాదు. దేవుడు మనను ఒక విచిత్రమైన వ్యక్తిగా మనం భూమి మీద ఉంచాడు. మనలాగా వేరొకరు ఉండరు. ప్రత్యేకమైన ప్రజలుగా, దేవుని జనాంగముగా మనం ఉండాలి. ఒక వ్యక్తి ప్రత్యేకమైన జీవితం జీవించాలని నీ తంబేస్తే ఇంకొక తంబు పనిచేయదు, అంత స్పెషాలిటీ నువ్వు దేవునిలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నా స్పెషాలిటీ నాకు ముఖ్యం కాదు, వేరే వాళ్ళ స్పెషాలిటీ లాగా నేను బ్రతకడమే ముఖ్యం అనుకొని మనము క్రైస్తవ జీవితంలో నుంచి దారి తప్పిపోతూ ఉన్నాం. క్రీస్తు కంటే మాదిరి మనకు ఎవరైనా ఉన్నారా లోకంలో? ఆయనలాగా బ్రతికిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లోకంలో? పరిశుద్ధతలో, ఆయన మాట్లాడే విధానంలో, విధేయతలో,
ఆయన ప్రార్థించిన విధానంలో, ఆయన మసలుకొన్న ఆ జీవితంలో ఆయనను పోలిన వారు ఎవరైనా ఉన్నారా? అని ఆయన పోలిక మనకు అవసరం లేదు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. ఇటు పురుషులుగా, ఇటు స్త్రీలుగా, యవనస్తులుగా, యవనస్తురాలుగా దేవుని పోలికలోనికి మనము రావాలి అని, ఆయన్ను ప్రతిబింబించాలి అని ప్రభు మనను హెచ్చరిస్తున్నారు. ఆ మాటలు త్రోసివేసి మన ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటున్నామేమో. ప్రేమిన తమ్ముడు, చెల్లి, అమ్మాయ, అది క్రైస్తవ జీవితము కాదు అన్న విషయాన్ని యేసుక్రీస్తుని రోల్ మోడల్గా పెట్టుకో. నీకు అధికమైన ఘనతను నీకు ఇస్తాడు ఆయన. తాగుబోతులకు ఘనత ఉంటుందా? అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవారికి, చక్కగా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని సంఘానికి నడుస్తూ దేవుని క్రమములో ఉన్న వారికి ఇద్దరి పోలికను పెడితే ఎవరికి మనము ఓటేస్తాం? ఎవరికి మనము శభాస్ అని పిలుస్తాం? పాన్పరాగులు చేసి తినుకుంటూ, మందు తాక్కుంటూ, భయంకరమైన వ్యసనాలు కలిగిన వారిని చీ అని మనము ఒక విరోధ స్వభావంతో వారిని త్రోలివేస్తాం కదా. ఈరోజు మనం ఆలోచన చేస్తే క్రీస్తు పోలిక ఎలా బ్రతుకుతున్నాం? క్రీస్తు పేరు పెట్టుకున్నాం మనం. ఎవరయ్యా మీరు అంటే క్రైస్తవులం. ఇక ఈ ప్రభుత్వాలు ఇదే విధంగా వస్తే, ఒకవేళ ముందున్న దినాల్లో కూడా నేను క్రైస్తవుని, క్రైస్తవురాలిని చెప్పగలిగేంత సామర్థ్యం రావాలి. అది క్రైస్తవ జీవితం. ఒకవేళ ఇలాంటి ప్రభుత్వాలు ఇదే విధంగా కొనసాగితే, ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు, చర్చిల్లో ఆరాధన చేస్తూ ఉన్నా కూడా భయంకరమైన హింసలు మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదరి, సహోదరుడా, అది మన ఇంటి దగ్గరికి వస్తే, మన సంఘం దగ్గరికి వస్తే మనం నిలబడతామా? క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన పని అదే. ఆయనను హింసిస్తున్న వారికి, గడ్డపు వెంట్రుకలు పీకి వేస్తున్న వారికి ఆయన గడ్డాన్ని ఇచ్చాడు. మొహం మీద ఉమ్మి వేస్తానంటే ఆయన మొహాన్ని చూపించాడు. ఆయన తల వాల్చుకునలేదు. నిన్ను హింసిస్తున్న వారిని సైతము నీవు వారి కొరకు ప్రార్థించేవారిగా, ఆ హింసకు తట్టుకునే వ్యక్తిగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడో, మనము కూడా ప్రాణం పెట్టిన బద్ధలమై ఉన్నాము అంటాడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టాడో, మీరు కూడా ఇతరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులై ఉన్నారు అంటాడు. ప్రాణము పెట్టలేకపోయినా కనీసం క్రీస్తు కొరకు బ్రతికే వారిగా ఉన్నామా? ప్రాణం పెట్టకూడదనే ఉద్దేశం కాదు. ప్రేమైన దేవుని సంఘమా, అందుకే పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుకు, సిలువకు శత్రులైపోతున్నామా? యేసుక్రీస్తు సాధించిన ఘన విజయాలు ఎన్నో ఉన్నాయి కదా. పాపపు ముళ్ళును విరిచివేశాడు కదా సిలువ ద్వారా. అలాగైతే ఆ సిలువ వ్యర్థమైపోతుందేమో మన జీవితాల్లో. మరణం పైన విజయకేతన ఎగరవేశాడు యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తును నమ్మిన తర్వాత కూడా ఇంకా మరణం అంటే భయం అన్నట్టుగా ఒకవేళ బ్రతుకుతూ ఉంటే, అందును బట్టే క్రీస్తు సిలువ వ్యర్థమైపోతుందేమో అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు ప్రభు పాపానికి ఆయన పురుషుగా పెట్టాడు. పాపముతో ఎదిరించాడు పాపాన్ని ఆయన. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న పిల్లలుగా పాపాన్ని ఎదిరించడానికి సామర్థ్యం, ఒకవేళ మనము దాన్ని పాపాన్ని జయించలేమేమో కొన్ని సందర్భాల్లో, యేసుక్రీస్తు జయించిన వాడు మనకున్నాడు. ఇదిగో నేను లోకాన్ని జయించానని చెప్పాడు. ఆ జయశీలి మనకుండగా ఏ బలహీనత అయితే మనను వెంటాడుతుందో, ఆ బలహీనతను ప్రభు దగ్గర మనం ఉంచగలిగినట్లయితే పాపాన్ని జయించడానికి నీకు శక్తినిస్తాడు ప్రభు. పాపాన్ని జయించడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తాడు. అందుకే యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు కదా, మీరు సాతానుని ఎదిరించండి, వాడు మీ నుంచి పారిపోతాడు అని మాట్లాడుతున్నాడు. సాతానుడు పారిపోయేంత పరిస్థితి. మనం ఆ విధంగా బ్రతుకుతున్నామా? క్రైస్తవ జీవితం అంటే అదే.
సాతాన్ని ఎదిరించడము క్రైస్తవ జీవితం. పాపాన్ని పాలదోలడం క్రైస్తవ జీవితం. ఈరోజు ఇక్కడ కూర్చున్న యవనస్తులు, ఇక్కడ కూర్చున్న మనం జయిస్తున్నామా పాపాన్ని? క్రీస్తులోనికి వచ్చినా కూడా ఇంకా పాత స్వభావమే, క్రీస్తులోనికి వచ్చినా కూడా ఇంకా పాత మాటలే, పాత వాడితో సహవాసమే. సహవాసము ఉండడం మంచిది కాదని చెప్పట్లేదు, కానీ నీ సహవాసానికి హద్దులు ఉండాలి. యేసు క్రీస్తును మాదిరిగా తీసుకొని ఏ విధంగా ఎవరితో ఏ విధంగా సహవాసం చేస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తులోనికి వచ్చావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, ఒక మంచి తీర్మానంతో నేను ప్రభు కొరకు జీవిస్తానని సంఘం ఎదుట, సృష్టి ఎదుట సాక్ష్యం ఇచ్చి బాప్తిసం తీసుకున్నాం కదా. ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మనము కలిగి ఉండి కూడా దాన్ని మనము చిటికలో పోగొట్టుకునే స్వభావాన్ని మనము ధరించుకొని బ్రతికితే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం లేదు అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో మనలో అది నేనైనా క్రీస్తు కొరకు బ్రతకకుండా మన ఆలోచనలు, మన పద్ధతులను, మన ఆచార వ్యవహారాలను సంఘంలోనికి, మన ఇండ్లలోనికి తీసుకుని వచ్చి దేవుని శిలువకు వ్యర్థము చేసే బ్రతుకుల్లో మనం ఒకవేళ ఉంటే మార్పు చెందాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. పాత జీవితానికి స్వస్తి చెప్పాం, మరలా ఆ పాత జీవితాన్ని కొని తెచ్చుకుంటే ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం. ఎన్ని మారులు యేసుక్రీస్తు ప్రభుని, దేవుణ్ణి సాతానుడు ఎన్నిసార్లు అవహేళన మాటలు మాట్లాడింటాడు కదా. నీవు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవతలందరూ కూడా, ఆ దూతలందరూ కూడా ఎంతో సంతోషించిన విషయం మనం చూస్తున్నాం. కానీ నీవు పడిపోయినప్పుడు ఎంత దేవునికి క్షోభ, పాత జీవితానికి వెళ్ళిపోయినప్పుడు ఎంత భయంకరమైన క్షోభ దేవునికి నీవు చేకూరుస్తున్నావు. ప్రియమైన సహోదరి, సహోదరుడు, ఒకవేళ మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయా? సిలువను వ్యర్థం చేస్తున్నామేమో. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నాడు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్టు సువార్త ప్రకటిస్తున్నాను మాట్లాడుతున్నాడు. మనమంతా దేని ద్వారా వచ్చామంటే సువార్త ద్వారా మనం వచ్చాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంఘమా, క్రీస్తుకు శత్రువులుగా, సిలువకు శత్రువులుగా మనము అయిపోతున్నామేమో. ఆయన పాపాన్ని జయించాడు. పాపాన్ని జయించి ఇదిగో నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రపంచానికి సవాలు వేశాడు. ఈరోజు క్రీస్తు పిల్లలుగా మనం ఆ విధంగా జీవించాల్సిన అవసరం లేదంటారా? పౌలు గారు చెప్పారు కదా ఒక మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఇదంతా దేని ద్వారా అంటే యేసు క్రీస్తుని అనుసరించడం ద్వారా. ఆయన ఒక రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఈరోజు ఒక హీరోయిన్, ఒక హీరోని, లేదంటే లోకంలో ఉన్న వ్యక్తులను మనం రోల్ మోడల్గా పెట్టుకుంటే వారు ఏదో ఒక విషయం కాదు, చాలా విషయాల్లో వాడు పడిపోయి పాపానికి బానిసైపోయారు. ఒక రోజున మన జీవితాలు కూడా అదే విధంగా అవుతాయి. అలాంటి వారిని రోల్ మోడల్గా పెట్టుకుంటే, క్రీస్తుని రోల్ మోడల్గా పెట్టుకుంటే, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బ్రతకాలి, ఇది ఆరాధన అంటే ఇదే. యేసుక్రీస్తు లాగా బ్రతకాలి అని ఆయన మాత్రమే రోల్ మోడల్గా పెట్టుకుంటే సిలువ వ్యర్థం కాదు మన జీవితంలో. ఆయన రోల్ మోడల్గా పెట్టుకుంటే ఆయన ఏ విధంగా బ్రతికాడో అలాంటి అలవాట్లు మనలో వస్తాయి. ఇదిగో మాట విషయంలో నేను దయగల మాటలు మాట్లాడాలి నా సహోదరితో, సమాజంలో ఈ విధంగా బ్రతకాలి అని యేసు క్రీస్తుని రోల్ మోడల్గా ఉంచుకుంటే అది క్రైస్తవ జీవితం అండి. అలా కాకుండా మనము మన సొంత ఆలోచనలతో ఉంటున్నాము కాబోలు. దేవుని వాక్యము సిలువకు శత్రులుగా మారిపోతున్నారని ఏడుస్తూ చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా మన పక్కలోనే ఉండి, మనలో ఉండి ఎన్ని మార్లు ఆయన ఏడుస్తూ మాట్లాడుతున్నాడో మనతో ఆత్మీయంగా. పరిశుద్ధాత్ముడు ఇదిగో ఫలానా తప్పు చేస్తూ ఉంటే, ఇదిగో ఫలానా చోట నువ్వు కూర్చుంటూ ఉంటే, అందుకే కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చునే చోట నువ్వు కూర్చోవద్దయ్యా అని ఎన్ని మార్లు వాక్యముతో మనతో మాట్లాడుతున్నా కూడా మనం ఇంకా క్రీస్తు అనుకరణలోనికి రాలేకపోతున్నామంటే కారణం దేవుని వాక్యానికి మనం ఇంకా చోటు ఇవ్వట్లేదని, ఆయనతో సహవాసంలో సరిగా లేమని అర్థం. కాబట్టి ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన మాట, జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, క్రీస్తు అనుకరణ నీలో నాలో ఉందా? క్రైస్తవునిగా చనిపోతే పరలోకం అనేది మాత్రమే కాదండి, మరి చెప్తున్నాను నేను. ఇది మాత్రమే కాదు, ఆయన రాజ్య విస్తరణలో మన పని ఉంది.
అది నీ ఇంటిలో కానీ, నీ ఇరుగు పొరుగు వారితో కానీ, నీ సమాజంలో కానీ, నీ వీధిలో కానీ నీతో పని ఉంది దేవునికి. అందుకే భూమి మీదకి మనం పంపించాడు. కానీ మనం అది మర్చిపోయాం. క్రీస్తులాగా బ్రతకాలనేది మర్చిపోయాం. క్రీస్తు కొరకు బ్రతకాలని మర్చిపోయాం. మనము మన కుటుంబం అన్నట్టుగా జీవిస్తున్నాము. ఇది క్రైస్తవ జీవితం కాదు. ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఇందాక చెప్పినట్టుగా ఒకసారి వారు వీరైపోతారు, వీరు వారైపోతారన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను క్రీస్తుతో ఎంతకాలమైంది సహవాసం చేయబట్టి? 6 నెలల బ్రతుకులోనే వారు వీరైపోతే, వీరు వారైపోతే ఎన్ని సంవత్సరాలైంది నేను ఇంకా క్రీస్తు పోలికలోనికి మార్చబడలేకపోతున్నానే. కారణం ఏమి ప్రభు అని ఆయన దగ్గరకు వచ్చి మీరు అంగలారిస్తే ఆయన నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడు ఆయన. ఆయన లోకాన్ని జయించినట్టుగా నీవు నేను కూడా మనమందరము లోకాన్ని జయించే శక్తి యేసుక్రీస్తు పోలిక. ఈ విధంగా బ్రతకాలని మనం ఏర్పరచబడ్డాం. పరిశుద్ధులుగా ఉండాలని మనం ఏర్పరచబడ్డాం. కానీ మనం ఏ విధంగా బ్రతుకుతున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. ప్రియమైన దేవుని సంఘమా, ఒకసారి పరిశీలించుకుందాం. యేసుక్రీస్తు శిలువకు వ్యర్థముగా మనము చేస్తున్నామేమో, ఆ శిలువను వ్యర్థముగా మనము ఆచరిస్తున్నామేమో. శిలువ అంటే కేవలము కొన్నిసార్లు మనము గొంతులు వేసుకుంటుంటాం కదా, అది మాత్రమే కాదు శిలువ అంటే. శిలువ అంటే దేవుని ప్రేమ, శిలువ అంటే త్యాగం, శిలువ అంటే మనకు బదులుగా మరొక వ్యక్తి మరణించడం. శిలువ అంటే ఆయన ఇంతగా మనకు బదులుగా మనము భరించాల్సి వచ్చిన భయంకరమైన యాతన స్థలం పాతాళం ప్రళయాగ్ని, అది తప్పించడానికి మనను గడ్డన వేసి ఆ స్థానంలోనికి ఆయన వచ్చి పాపానికి నివృత్తి కలగజేశాడంటే, ఇంత గొప్ప కార్యము ఎవరైనా చేశారా లోకంలో అంటే ప్రభు తప్ప ఎవ్వరూ కనిపించలేదు. అందుకే ఆ ప్రభు మనం పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఒకవేళ ఈ చిన్న సభలో యేసుక్రీస్తు ప్రభుని ఇంకా సొంత రక్షణగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, ఆయనే మార్గం, పరలోకానికి మార్గం, మోక్షానికి మార్గం ఆయన ద్వారానే. ఆయన లేకుండా పరలోకం లేదు. కాబట్టి ఎవరు ఆయన అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చున్నాడు. కనుక ఈ ఉదయకాలం వేళలో, ఈ మధ్యాహ్న కాలం వేళలో తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, ఒకవేళ క్రీస్తు యేసును సొంత రక్షణగా అంగీకరించలేదా ఇంతవరకు, అలాగైతే ఈ ఉదయకాలం వేళలో ఆయన అంగీకరిస్తావా? ఆయనలాగా బ్రతుకుతావా? ఒకవేళ అంగీకరించి కూడా మరలా పడిపోయే స్వభావం ఒకవేళ ఉంటే నీ బలహీనతను ఆయన దగ్గర ఉంచుతావా? నీకు నిలబడడానికి శక్తిని ఇస్తాడు. ఫీనెహాసుకి ఇచ్చాడు శక్తి. యవనస్తుడు ఫీనెహాసు గురించి చెప్పిన మాటలు మనం చదివే ఉంటాం, వినే ఉంటాం. నా ఆలోచనల వంటి ఆలోచనలు కలిగిన ఫీనెహాసును మాట్లాడుతున్నాడు. ఫీనెహాసు గురించి సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. నా ఆలోచనలు కలిగిన ఆలోచనలు. నీ గురించి, నా గురించి ఆ విధమైన సాక్ష్యం చెప్పగలగాలి దేవుడు. దేవుడు చెప్పలేకపోయినా, ఒకవేళ చెప్పకూడదని కాదు, కానీ నీ పక్కన ఉన్న స్నేహితుడు నీ గురించి చెప్పగలగాలి. నీ పక్కింటి వారు నీతో చెప్పగలగాలి, మీరు క్రీస్తు లాంటి జీవితం జీవిస్తున్నారని. అది కదా ప్రభు కోరుతున్నాడు మన నుంచి. ఈ జీవితం కొరకు కదా మనము రక్షించబడినది. ఆయన లాగా బ్రతకాలని కదా మనం రక్షించబడినది. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆయన పోలికలోనికి మార్చబడదాం. ఆయన లాగా బ్రతుకుదాం. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో ఎలా బ్రతికాడో 4 సువార్తల్లో చదివితే ఆయన జీవితం మనకు బయటపడుతుంది. ఆయన ప్రతి విషయంలో, మాట్లాడే విషయంలో, ఆలోచన చేసే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులకు ప్రాణం పెట్టే విషయంలో, క్షమించే విషయంలో, ఎన్ని రకాలుగా క్షమాపణ విషయంలో ఆయన నేర్పించాడు. ఆయన జీవితంలో క్షమించడం చెప్పాడు. కలువరిగిరిలో ఆయన క్షమించడము ఆయన ఏ విధంగానూ నేర్పించాడు. చెప్పిన మాటను చెప్పినట్టుగా నెరవేర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ చిన్న సభలు సంఘంలో ఒకవేళ ఇంకా క్షమాగుణం లేకపోతే, ఇక ఇతరులను క్షమించలేకపోతా ఉంటే, ఇది క్రీస్తుని అనుకరించే జీవితం కాదని గుర్తించి క్షమలోనికి మనం వద్దాం. ఆయన సహవాసంలోనికి వద్దాం.
ఈరోజు ప్రాముఖ్యంగా మీతో నేను చెప్పే మాట ఏమంటే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 6 నెలల జీవితంలోనే వారు వీరైపోతున్నారు, మీరు వారైపోతున్నారంటే ముగించే టైంలో నేను ఒక మాట చెప్తున్నాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీ సహవాసము ఎన్ని సంవత్సరాలైంది ఆయనలాగా మార్చబడలేకపోతున్నావంటే నీ సహవాసంలోనే దోషం ఉంది కనుక ఆ సహవాసములోనికి తిరిగి రావాలని ప్రేమతో మిమ్మల్ని ప్రభులోనికి ఆహ్వానిస్తున్నాను. రండి, మోకాల మీదకి రండి, మోకాల మీదకి రండి. ఒకసారి ఒక్క నిమిషం మనం పరిశీలించుకుందాం. తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, ఒకసారి పరిశీలించుకుందాం చెప్పబడిన లేఖన భాగాలను బట్టి. ఒక్క నిమిషం, మన ముందు ఇంకా కార్యక్రమం ఉంది. యేసుక్రీస్తు శిలువకు శత్రువుగా అయిపోయావా? చెప్పేవారు లేక చెడిపోయాను అన్నట్టుగా అయిపోయిందని జీవితం? అలాగైతే దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు విన్న ఈ మాటను బట్టి ఆయనను ప్రతిబింబించే వ్యక్తిగా నేను మారుతాను అన్న తీర్మానం, యేసుక్రీస్తు పోలికలోనికి నేను మార్చబడతాను అన్న తీర్మానం అనుకోకుండా వచ్చావేమో. పోన్లే ఏదో ఆదివారం గనక సంఘానికి వచ్చావేమో. వచ్చిన కారణం ఏదైనా దేవుని వాక్యాన్ని నేను విన్నావు. మారు మనసు కలిగి జీవిద్దామా? నాలో క్రీస్తు అనుకరణ లేదు అని ఒకసారి ఆలోచన చేసి, ఇదిగో ప్రభువా, నిన్ను అనుకరించే వ్యక్తిగా నేను బ్రతుకుతాను. యవనస్తులు, యవనరాణులు, నా నిత్య జీవితంలో నేనుంటాను, ప్రభు కొరకు నేను జీవిస్తాను అన్న ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? యవనస్తుడా, దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, చాలా సంవత్సరాలైంది కదా ఆయనతో సహవాసం. మరి ఆయనలాగా మార్చబడలేదే? ఎందుకు మార్చబడలేదు? ప్రభువా, నన్ను క్షమించు, నీలా నేను మార్చబడతాను ప్రభువా అని ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? మరలా మరలా ఈ మాటలు నీకు వినిపించబడకపోవచ్చు. అమ్మా, తమ్ముడు, చెల్లి, మరలా మరలా ఈ మాటలు వినిపించబడకపోవచ్చు నీకు. ఎన్నాళ్ళైంది నీ సహవాసం? ఆయనలాగా ఇంకా మార్చబడలేదంటే నీ సహవాసము ఆయనతో సరిగా లేదని అర్థం కదా. ఈ క్షణం నుంచైనా ఇదిగో ప్రభువా, నీ సహవాసంలో నేను పెరుగుతాను, నీ పోలికలోనికి నన్ను మార్చు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకొని ఒక మంచి తీర్మానం తీసుకొని ఒక మంచి తీర్మానం, ఖాళీ హృదయంతో వెళ్ళక కొత్త వాక్యాన్ని, ఒక మాటను గుర్తు చేసుకుని ఈరోజు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్న మాట, 6 నెలల సహవాసములో వారు వీరైపోతే వీరు వారైపోతే
మార్చాలి